ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటర్స్ కా వరల్డ్. ఈ ఛానల్లో నిన్నటి నుంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్లేలిస్ట్ అని స్టార్ట్ చేసామన్నమాట. నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ జరిగింది. ఎవరన్నా ఆ క్లాస్ చూడకపోతే ఈరోజు నేను ఈ వీడియోతో పాటు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఆ లింక్ని కూడా మీరు తప్పకుండా చూసి తర్వాతే ఈ వీడియోని చూడడానికి మీరు రండి. ఎందుకంటే ఆ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది మీరు చూడకపోతే ఇప్పుడు మనం ఈరోజు నుంచి మనం సమ్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీరు చూసే సమ్సే కానీ ఏది మీకు అర్థం కాదనమాట. ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడడానికి రండి. ఫస్ట్ మనం అసలు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే షో ద ఫాలోయింగ్ ఇన్కమ్ ఆర్ టు బి అసెస్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఎస్ఎస్సి హూ ఈజ్ ఏలో ఎన్టీ రెసిడెంట్. నిన్న ఇన్సూరెన్స్ ఆఫ్ ట్యాక్స్లో చెప్పిన టాపిక్లో త్రీ స్టేటసెస్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి అని చెప్పా. అదేంటి? ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అనమాట. ఈ ముగ్గురికి అసలు ఏ సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళకి ట్యాక్స్ పడిద్దా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏ పాయింట్లో ఏంటి? శాలరీ డ్రాన్ డ్యూరింగ్ ద ఇయర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 93,500. అంటే శాలరీ అనేది అవుట్ సైడ్ ఇండియా వేరే కంట్రీలో డ్రా అంటే ఏంటి? విత్డ్రా చేసుకుంటున్నాడు. అది ఏ కంపెనీ నుంచి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఇండియన్ కంపెనీ నుంచి చేసుకుంటున్నాడు అనమాట. అప్పుడు 93,500 అనేది ముగ్గురికి, రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి. అసలు మీకు ఫస్ట్ చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా ఈజీ అనమాట. మీరు ఫస్ట్ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఇన్సూరెన్స్ ఆఫ్ ట్యాక్స్లో ఇది ఉండిద్ది అనమాట. శాలరీ మాత్రం అక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇన్సూరెన్స్ ఆఫ్ ట్యాక్స్లో ఫస్ట్ పాయింట్ చూసుకోండి. శాలరీ అనేది అక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు, కానీ ఎర్నింగ్ మాత్రం ఎక్కడ జరుగుతుంది? ఇండియన్ కంపెనీ ద్వారా జరుగుతుంది. అప్పుడు ముగ్గురికి ట్యాక్స్ పడిద్ది అనమాట 93,500 మీద. అలాగే శాలరీ డ్రాన్, సెకండ్ పాయింట్ చూద్దాం. అలాగే శాలరీ డ్రాన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ లండన్ ఆఫీస్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ ఫర్ 3 months 18,000. అంటే లండన్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు, అక్కడే విత్డ్రా చేసుకున్నాడు, కానీ ఇండియన్ కంపెనీకి 3 months అనమాట. ఈ 3 months అనేది మనం ఎక్కువ ఏం మెజారిటీ అనేది లెక్కేయము. ఎక్కువ మనము లండన్లోనే ఇప్పుడు ఒక పర్సన్ తీసుకుంటే అక్కడే జాబ్ చేసి అక్కడే ఎర్నింగ్ అన్నీ అక్కడే చేస్తున్నాడు కాబట్టి మనం దీన్ని ఫోర్త్ పాయింట్, ఇన్సూరెన్స్ ఆఫ్ ఫోర్త్ పాయింట్లో బిజినెస్ కంట్రోల్ అవుట్ సైడ్ ఇండియా ఉంది, రిసీవ్ ఎర్నింగ్ కూడా అవుట్ సైడ్ ఇండియా ఉంది. కాబట్టి ఒకరికి మాత్రమే ఈ 18,000 అనేది ట్యాక్సిబుల్ అనమాట. అది ఎవరికి? రెసిడెంట్కి మాత్రమే ట్యాక్సిబుల్. అలాగే ప్రాఫిట్ ఎర్న్డ్ అబ్రాడ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా 25,000. ప్రాఫిట్ అనేది ఇండియా కంపెనీ నుంచి ఎర్న్ చేస్తున్నాడు అబ్రాడ్లో, కానీ రిసీవ్ మాత్రం ఎక్కడ చేసుకుంటున్నాడు? ఇండియాలో చేసుకుంటున్నాడు. అప్పుడే ఈ 25,000 అనేది ముగ్గురికి ఎలిజిబుల్, అంటే ట్యాక్స్ పే చేయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఫోర్త్ పాయింట్లో చూడండి, ప్రాఫిట్ ఎర్న్డ్ ఫ్రమ్ business transactions outside India and kept in books there 18,000. అంటే ప్రాఫిట్ ఎర్నింగ్ ఫ్రమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ఇండియా అంటే వేరే కంట్రీ నుంచి ప్రాఫిట్ అనేది పొందుతున్నాడు అనమాట ఒక పర్సన్. అప్పుడు ఆ ప్రాఫిట్ పొందుతున్నప్పుడు అన్నీ అక్కడ రిసీవ్ కానీ ఏదైనా కానీ వేరే కంట్రీలోంచే జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అన్ని బుక్స్ ఏదైతే ఎలిజిబుల్గా తీసుకుంటున్నామో మనం బుక్స్ అన్నీ అక్కడే ఆ కంట్రీకి రిలేటెడ్గానే ఉన్నాయి. కాబట్టి ఈ 18,000 అనేది ఒకరికి మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యిద్ది అనమాట. అది రెసిడెంట్కి మాత్రమే ట్యాక్సిబుల్. ఇది దేని కింద వచ్చిందంటే ఫిఫ్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ట్యాక్స్లో 5th పాయింట్ ఉంది కదా, అదర్ సోర్సెస్ నుంచి ఎలాంటి ఇన్కమ్ వచ్చినా అప్పుడు ఒకరికి మాత్రమే ట్యాక్సిబుల్ అవుతారు. 5th పాయింట్ చూడండి, డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్ ఇండియన్ కంపెనీ 3,000.
డివిడెండ్ అనేది రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి? ఇండియన్ కంపెనీ ద్వారా 3000 రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ పాయింట్లో చూస్తే 3000 అనేది ముగ్గురికి ట్యాక్సిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు అసలు ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొఫార్మా అనేది ఇలా ఉండిద్ది. ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు పాయింట్స్ వైజ్గా చదువుకున్నట్లని అక్కడ రాయడానికి ఇన్కమ్ అనేది ఏ సిచ్యువేషన్స్లో మన దగ్గర అసలు ఇన్కమ్ అనేది ఉంది అని చెప్పేదానికి ఈ ఇన్కమ్ అనేది ఒక కాలం ఉండిద్ది అనమాట. 3 స్టేటసెస్ అని చెప్పా కదా, పర్సన్స్ 3 స్టేటసెస్లో ఉంటారు. ఒకళ్ళేమో రెసిడెంట్, ఇంకోళ్ళేమో నాన్ రెసిడెంట్, ఇంకోళ్ళేమో నాట్ ఆర్డినరీ రెసిడెంట్. రెసిడెంట్ని కూడా మీరు ఆర్డినరీ రెసిడెంట్ అని కూడా రాసుకోవచ్చు, రెసిడెంట్ అయినా రాయొచ్చు. ఫస్ట్ ఏ పాయింట్లో శాలరీ డ్రాన్ వేరే దగ్గర కాబట్టి, కానీ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నాడు? ఇక్కడ అదే ఎర్నింగ్ మాత్రం ఇండియన్ కంపెనీ నుంచి అవుతుంది కాబట్టి ముగ్గురికి ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట. బీలో ఏంటి? లండన్ ఆఫీస్లోనే ఉన్నాడు, అదర్ సోర్సెస్ నుంచే వస్తుంది కాబట్టి శాలరీ అనేది ఒకరికి మాత్రమే పడుతుంది అనమాట. అలాగే సిలో ఏంటి? ప్రాఫిట్ రిక్వైర్డ్ బై ఇండియా, అంటే ప్రాఫిట్ అనేది ఇండియాలోంచి సంపాదించుకుంటున్నారు కాబట్టి 25,000 ముగ్గురికి ట్యాక్స్, అంటే రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి ముగ్గురికి ట్యాక్స్ అనేది పడుద్ది అనమాట. ప్రాఫిట్ ఎర్న్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ బుక్స్ అండ్ కెప్ట్ బుక్స్ దేర్, అంటే అన్నీ ప్రాఫిట్ ఎర్నింగ్ అన్నీ అక్కడే జరుగుతున్నాయి, బుక్స్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకరికి మాత్రమే. మిగతా నిల్ల అని ఎందుకు పెట్టామంటే వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేయవసరం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా ఇలాంటి ఇన్కమ్స్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది పడదు కాబట్టి అసలు వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్లో అసలు ఇప్పుడు ప్రాఫిట్ ఎర్న్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ కెప్ట్ బుక్స్ దేర్ అన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆర్డినరీ రెసిడెంట్కి మాత్రమే ఇన్కమ్ అనేది వచ్చింది. మిగతా నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి అసలు ఇన్కమ్ అనేది రాదు. అలాంటప్పుడు అసలు వీళ్ళకి ట్యాక్స్ అనేది పడదు, ఆ ఇన్కమ్ రాదు కాబట్టి వీళ్ళకి నిల్లని పెట్టేయచ్చు అనమాట. మనం ఎప్పుడైనా ఏ ఇన్కమ్ అయినా ఎవరికి రాకపోతూ ఉంటుంటే ఆ ప్లేస్లో మనం నిల్లని కంపల్సరీ పెట్టాల్సిందే. డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ యాన్ ఇండియన్ కంపెనీ, డివిడెండ్ అనేది పార్ట్నర్స్కి ఇస్తారనమాట. ఈ డివిడెంట్ ఎక్కడి నుంచి? ఇండియన్ కంపెనీ నుంచి తీసుకుంటున్నారు 3000, అది ఇండియన్ కంపెనీ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో ఫస్ట్ పాయింట్ ప్రకారం చూసుకుంటే ముగ్గురు దీనికి ట్యాక్సిబుల్ అవుతారనమాట. ఇప్పుడు లాస్ట్ కాలం ఎందుకు? టోటల్ ఇన్కమ్కు, అంటే ఇప్పుడు దాకా అసలు ఏ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్స్లో రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎంత ఇన్కమ్ అయితే వచ్చిందో ఆ ఇన్కమ్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఇన్కంలో వేస్తామన్నమాట. నేను రెసిడెంట్కి మాత్రమే ఎందుకు వేసానంటే నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని ఆన్సర్స్ మీరు ఎవరైతే కంపల్సరీ ఈ వీడియో చూస్తున్నారో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తేనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కానీ ఇప్పుడు నేను లెసన్ చెప్పేటప్పుడు మీరు వెంటే అర్థమైనట్టే ఉండిద్ది, కానీ మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మీకు ఈ సమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకసారి ఈ వీడియో అయిన తర్వాత మీ ఓన్గా మీరు విన్న దాన్ని బట్టి, మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీరు ఓన్గా ఒకసారి మీరు చూసైనా చూడకుండా ఒకసారి ఈ సమ్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మీరు ఈ టోటల్ ఇన్కమ్ రెసిడెంట్కి నేను పెట్టా కాబట్టి నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి ఎంత వచ్చిందో మీరు నాకు కమెంట్ అయితే కంపల్సరీ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఇంకో కొత్త ప్రాబ్లంతో మేము ముందుకు వస్తాను మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.